السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله وحده وأصلي وأسلم على من لا نبي بعده صلى الله وسلم وبارك عليه وعلى آله وسلم تسليما كثيرا. أما بعد، قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. وقال تعالى: لا تأتيهم إلا بغتة. అల్లాహ్ శరణు వేడుకుంటూ ఉన్నాను. తొలగింపబడ్డ షైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ఆ అల్లాహ్ కొరకే అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు ఎవరైతే ఈ భూమిపై నివసించే ప్రజల వరకు, అడవులలో జీవించే జంతువుల వరకు, గాలిలో ఎగిరే పక్షుల వరకు, సముద్రపు లోతులలో జీవించే జీవాల వరకు వాటి ఆహారాన్ని చేరవేస్తున్నాడు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్. దరూదులు, సలాంలు కురియుగాక ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి అంతిమ దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎవరైతే తన సమాజానికి తౌహీద్, ఏకదైవారాధన సందేశం అందజేసి బహుదైవారాధన, సత్య తిరస్కరణ నుండి హెచ్చరించారో మరియు పుణ్య కార్యాలు చేయమని ప్రోత్సహించారో, చెడు కార్యాల నుండి దూరంగా ఉండమని వారించారో ఆయనపై అల్లాహ్ యొక్క శుభాలు, కారుణ్యాలు, శాంతి వర్షించుగాక. ఆమీన్. ప్రియులారా, పుణ్యకార్యాలు చేయటంలో, సత్కర్మలు చేయటంలో, సదాచరణ చేయటంలో త్వరపడండి. ప్రళయం రానున్నది. దానికి సంబంధించి కొన్ని సూచనలు ఇప్పటికే సంభవించాయి. అనేక సూచనలు మిగిలి ఉన్నాయి. సమస్తము నాశనం కానున్నది. తీర్పు మరియు శిక్షల దినము రానున్నది. సమయాన్ని ఎవరైతే విలువైనదిగా భావించాడో, సత్కర్మలు చేశాడో, మంచి పనులు చేశాడు, అతడు సాఫల్యం పొందుతాడు. తన ప్రతిఫలాన్ని తీర్పు దినాన పొందుతాడు. అయితే ఎవరైతే నిర్లక్ష్యం, అశ్రద్ధ, అజాగ్రత్తగా ఉన్నాడో, పాపాలలో మునిగిపోయాడో, దానికి తగిన పాప ఫలాన్ని భరించక తప్పదు. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది ప్రియుల. మృత్యువు తలుపు తట్టి అడిగి రమ్మంటారా అని రాదు, గుర్తుంచుకోండి. మనిషికి ఎప్పుడు తన చివరి రోజు అన్న సమాచారం తెలియదు. ఏ రాత్రి నిద్ర అతడి చివరి నిద్ర, ఏ ముద్ద అతడి ఆఖరి ముద్ద అన్నది కూడా ఎవ్వరికి తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సూరతుల్ ఆరాఫ్, సూర నంబర్ 7, ఆయత్ నంబర్ 187లో: అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ లా తఅతీహిం ఇల్లా బగ్త. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మరణం అకస్మాత్తుగా మీ వద్దకు రానుంది. వివేకము గలవాడు అతడే ఎవరైతే మరణం తరువాత జీవితం కొరకు మరణానికి ముందే తయారీ చేస్తాడో. ఈ తయారీ ఇప్పుడే మనము చేయగలము.
మరణము తరువాత ప్రియులారా ఆచరణ అనేది లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హష్ర్ సూరా నంబర్ 59 ఆయత్ నంబర్ 18లో తెలియజేస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. ఓ విశ్వాసులారా, అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును. ప్రతి మనిషి ఆలోచించాలి, రేపటి కొరకు అతడు ఏమి పంపుకున్నాడు. విశ్వాసి సమయాన్ని చూస్తాడు, సమయం ఎలా ఉంది అన్నది చూడడు. పరిస్థితులు ఎలా ఉన్నా అతడి జీవితం సదాచరణలో గడుస్తుంది. అతడు పుణ్యాలను వెదుగుతాడు. పుణ్యకార్యము చేసే అవకాశం ఎక్కడ దొరికినా దానిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఇదే పుణ్యకార్యము రేపు ప్రళయ దినాన అతడికి పనికి వచ్చేది. పరీక్షల కాలమైనా ఉపద్రవాల కాలమైనా అతడు త్వరగా పుణ్యకార్యాలు చేస్తాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసుపై ఆచరణ చేస్తూ సహీ ముస్లిం గ్రంథంలో హదీస్ నంబర్ 118లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బాదిరు బిల్ అమాలి ఫితనన్. పరీక్షల కాలానికి మునుపే త్వరగా సదాచరణ చేయండి. ఏ ఉపద్రవాలైతే మీ జీవితాలలో రాబోతున్నాయో రానున్నాయో. అల్లాహు అక్బర్. ముస్నద్ అహ్మద్ హదీస్ గ్రంథంలో ఒక హదీస్ వచ్చింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సేవకుడు హజరత్ అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖిస్తూ ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇన్ ఖామతి స్సాఅతు వఫీ యది అహదికుం ఫసీల ఫఇన్ ఇస్తతాఅ అల్లా తఖూమ హత్తా యగ్రిస్హా ఫల్యగ్రిస్హా. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రళయం సంభవిస్తున్నప్పుడు మీలో ఎవరి చేతిలోనైనా మొక్క ఉంటే, ఖర్జూరపు చెట్టు, ప్రళయం సంభవించడానికి మునుపు అతడు దానిని నాటగలిగితే తప్పకుండా నాటేయాలి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రియులారా, ఈ హదీస్ మనకు తెలుపుతుంది, ప్రళయానికి ముందు పుణ్యకార్యాలలో త్వరపడాలి. పుణ్యాలలో ఆలస్యం చేయకూడదు. అవకాశం దొరకగానే ఎంత సమయమైతే పుణ్యాలు చేయటానికి దొరుకుతుందో వెంటనే పుణ్యకార్యాలు చేయాలి. ఎందుకంటే దీని ప్రతిఫలం పరలోకంలో దొరుకుతుంది ఇన్షా అల్లాహ్. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, ప్రళయం సంభవిస్తుంటే మీరు ఏ మంచి పని చేయదలిచినా, ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు ఈ ఉదాహరణ. ఏది? ఖర్జూరపు చెట్టు మొదలు మొక్క మీరు నాటగలిగితే వెంటనే నాటేయండి. మొక్క నాటండి మీరు నాటగలిగితే. ఎంత సమయము పట్టదు, పుణ్యకార్యాలు చేయటంలో త్వరపడాలి. అలాగే ప్రపంచంలో ఉండి మనిషి ఏ పుణ్యకార్యమైనా చేయగలడు. ప్రియులారా, షరియత్ ఇస్లాం మనకు ప్రపంచం నుండి తెగతెంపులు చేసుకోమని చెప్పదు. ప్రజలకు లాభం చేయటాన్ని వదిలివేయమని చెప్పదు. కేవలం స్వయానికి గురించి ఆలోచించాలి. ప్రియులారా, అలా లేదు. ఖర్జూరపు మొక్క నాటితే ఎవరికి లాభం చెప్పండి? పక్షులకు లాభం, మనుషులకు దాని లాభం కలుగుతుంది. దీని ద్వారా మనకు తెలుస్తుంది, మీరు ఎంతగా ప్రజలకు లాభం చేకూర్చగలిగితే
అంత చేయండి. ప్రజలు లాభం పొందుతారు, మీకు లాభం కలుగుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో తెలియజేస్తూ ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది, అల్లాహ్ వద్ద అత్యంత ప్రియమైన వ్యక్తి ఎవరు అని. అల్లాహ్ వద్ద అత్యంత ప్రియమైన వ్యక్తి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాడు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబు ఇచ్చారు, అన్ఫఉహుం లిన్నాస్, ప్రజలకు ప్రయోజనకరమైన వాడు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవాడు అని దైవ ప్రవక్త వారు జవాబిచ్చారు. మీరు ప్రజలకు, ముస్లింలకు ఏ రూపంలోనైనా లాభం చేకూర్చండి. ప్రజలకు ప్రయోజనం చేకూరితే మీరు అల్లాహ్కు ప్రియమైన వారవుతారు. అదేవిధంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరొక హదీసులో ఈ మాట చెప్పబడింది. సహీ తిర్మిజీ హదీస్ నంబర్ 982లో, అల్ ముమిను యమూతు బి అరకిల్ జబీన్, విశ్వాసి మరణించేటప్పుడు నుదురుపై చెమటతో మరణిస్తాడు. ఈ హదీస్ యొక్క మరొక వివరణ కూడా ఇవ్వబడింది. అతడు అమలు చేస్తూ, కష్టపడుతూ, చెమట కార్చుతూ మరణం అతనికి సంభవిస్తుంది. షరియత్, ఇస్లాం ధర్మము తనను అనుసరించే వారికి అమలు, ఆచరణ చేస్తూ ఉండమని ప్రోత్సహిస్తుంది. పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి ప్రియులారా. అదేవిధంగా హదీసులో చెప్పబడింది, మీరు వృక్షము నాటగలిగితే నాటేయండి, దాని ప్రయోజనం సృష్టి రాసులకవుతుంది. ప్రయోజనం చేకూర్చడం ఇస్లాం యొక్క బోధ ప్రియులారా. మనిషి మీ ఆచరణ చేత లాభం పొందితే మీ కొరకు అందులో మేలు ఉంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. ముస్లిం గ్రంథంలో హదీస్ నంబర్ 1893లో, మన్ దల్ల అలా ఖైరిన్ ఫలహు మిథ్లు అజ్రి ఫాఇలిహి. అల్లాహు అక్బర్. ఎవరికైనా మంచి వైపునకు మార్గము చూపితే, లాభము చేకూర్చితే, ప్రజలు ఎంత అయితే ఆచరణ చేస్తారో లాభము చేకూర్చిన వారికి పూర్తి ప్రతిఫలము లభిస్తుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదేవిధంగా మరొక విషయం, మీరు ఏదైతే మంచి పని చేస్తున్నారో దాని ప్రతిఫలం, దాని ప్రభావం ఈ ప్రపంచంలో వ్యక్తమవ్వాలని ఏమీ లేదు ప్రియులారా. చూడండి, మీరు కర్మలు, మంచి పనులు చేసి వెళ్ళిపోండి. ఈ ప్రపంచంలో కనబడకపోయినా ప్రళయ దినాన తప్పక దాని ప్రతిఫలం కనబడుతుంది. ప్రళయం సంభవిస్తున్నప్పుడు మీ చేతిలో మొక్క గనక ఉంటే దానిని నాటేయండి, ప్రయోజనం తరువాత అవుతుంది. మీరు దానిని చూడరు. ప్రపంచంలో మీరు చేసిన ఆ పని యొక్క ప్రభావం, మీ ఆచరణ యొక్క పరిణామం ప్రపంచంలో మీ ముందు రాదు. ప్రళయ దినాన తప్పక లాభం పొందుతారు ప్రియులారా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, సహీ ముస్లిం యొక్క హదీస్, ఇదా మాతల్ ఇన్సాను ఇన్‌ఖతఅ అన్హు అమలుహు ఇల్లా మిన్ థలాథ్ సదఖతిన్ జారియా ఔ ఇల్మిన్ యుంతఫఅు బిహి ఔ వలదిన్ సాలిహిన్ యద్ఉ లహు. మనిషి చనిపోగానే అతని ఆచరణల పరంపర తెగిపోతుంది. అయితే 3 మార్గాల ద్వారా మాత్రం అతనికి పుణ్యప్రాప్తి జరుగుతూనే ఉంటుంది. అవి సదకాయే జారియా, ఎడతెరగని దానం, ప్రయోజనకరమైన విద్య, మృతుని శ్రేయస్సు కొరకు ప్రార్థించే సదాచరణ సంపన్నులైన అతని సంతానం. గమనించండి, 3 లాభం మరణించిన తరువాత పొందుతాడు. అతడు వెళ్ళిపోతాడు, చనిపోతాడు. అతడికి తెలియదు ఎంతగా అతడి మరణం తరువాత లాభం చేకూరింది. ఈరోజు మీరు చూడండి,
సహాబా రదియల్లాహు అన్హుం, తాబঈన్, అయిమ్మ, ముహద్దిసీన్లు, ధార్మికవేత్తలు జ్ఞానాన్ని పంచి వెళ్ళిపోయారు. ఈ రోజుకి వారి జ్ఞానం నుండి ప్రపంచమంతా లాభం పొందుతుంది. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలై ఎక్కడున్నారు? ఇమాం ముస్లిం రహ్మతుల్లాహి అలై ఎక్కడున్నారు? ఆచరణ చేసి వారు వెళ్ళిపోయారు, జ్ఞానాన్ని పంచి వెళ్ళిపోయారు. నేటికి ప్రజలు లాభం పొందుతున్నారు. దాని లాభం వారికి చేకూరుతూ ఉంటుంది. వారు చూడటం లేదు ప్రపంచంలో వారి జ్ఞానం వల్ల ఎంత లాభం అవుతుందో, కానీ తప్పక వారికి దాని లాభం దొరుకుతుంది. వారి గ్రంథాల వల్ల, హదీసుల సేవ వల్ల ప్రజలు ఎంతగా లాభం పొందుతున్నారు. సుబ్హానల్లాహ్. చెప్పడానికి గల ఉద్దేశ్యం, మీరు చేస్తున్న కర్మల ప్రతిఫలం కనబడాలి అని ఏమీ లేదు. మీరు సదాచరణ చేసి వెళ్ళండి, మీరు పుణ్యం చేయగలరు, మంచి పనులు చేయగలరు, చేసి వెళ్ళిపోండి, చెయ్యండి. అయితే మీ పని స్వచ్ఛత, ఇఖ్లాస్తో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ప్రకారంగా ఉండాలి. మరొక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. సహీ బుఖారీ యొక్క హదీస్ నంబర్ 2320 మరియు ముస్లిం గ్రంథంలో కూడా ఈ హదీస్ ఉంది. హదీస్ నంబర్ 1553లో అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఈ హదీస్ని ఉల్లేఖిస్తున్నారు. దైవ ప్రవక్త వారు అన్నారు, మా మిన్ ముస్లిమిన్ యగ్రిసు గర్సన్ ఔ యజ్రఉ జర్అన్ ఫల్యకులు మిన్హు తైరున్ ఔ ఇన్సానున్ ఔ బహీమతున్ ఇల్లా కాన లహు బిహి సదకా. అల్లాహు అక్బర్. హదీసులను గమనించండి ప్రియులారా. ఏ ముస్లిం అయినా గాని వృక్షం నాటుతాడో, ఇస్లాం తీవ్రవాదం బోధించటానికి రాలేదు. ఇస్లాం శాంతి స్థాపన కొరకు వచ్చింది ప్రియులారా. ప్రజలకు లాభం చేకూర్చడానికి ఇస్లాం వచ్చింది. ఈ ధర్మం వల్ల లాభమే అవుతుంది తప్ప ఎవరికి నష్టం జరగదు. గమనించండి, ఈ హదీస్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ ముస్లిం ఎవరైతే మొక్క నాటుతాడో లేదా వ్యవసాయము చేసి పంట పండిస్తాడో, దాని నుండి ఏదైనా పక్షి తింటే, మొక్క చెట్టయితే దాని పండ్లు పక్షులు తింటాయి, లేదా పంట నుండి పక్షులు లాభం పొందితే, లేదా మనిషి దాని నుండి లాభం పొందుతాడు, లేదా జంతువులు లాభం పొందుతాయి, తప్పక అతనికి పుణ్యం లభిస్తుంది. ఇది అతని కొరకు సదకా, దాన ధర్మం ప్రియులారా. ఇందులోనూ ఈ హదీసులోనూ చెప్పబడింది, మీరు సదాచరణ చేసి వెళ్ళండి. విన్నదానికన్నా ఎక్కువగా ఆచరణ చేసే ప్రయత్నం చేయాలి ప్రియులారా. సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి విని వెంటనే అమలు చేసేవారు. ముఆవియా రదియల్లాహు తఆలా అన్హు హదీసు విని నేలలో మొక్కలు నాటడం ప్రారంభించారు. ఆయనను అడగడం జరిగింది, మీరెందుకు వీటిని నాటుతున్నారో? ఆయన అన్నారు, జీవితానికి భరోసా ఏముంది చెప్పండి. ఎప్పుడు జీవితం అంతమైపోతుందో నేను ఈ మొక్కలు నాటుతున్నాను, ప్రళయ దినాన నాకు ప్రయోజనం చేకూరుతుంది. అందుచేతనే ఆయన ఈ కార్యం చేశారు. మనం పుణ్యకార్యాలు చేయాలి, పరిస్థితులు ఎలా ఉన్నా ప్రియులారా. పుణ్యాల ద్వారాలైతే తెరచి ఉన్నాయి కదా, మనందరి కొరకు ఏ రూపంలోనైనా పుణ్యకార్యాలు చేయాలి. మనందరికీ వీటి అవసరము ఎంతో ఉంది. ఇదే ఇస్లాం యొక్క బోధ. సహాబాలు సంబంధించిన అనేక సంఘటనలు మనకు దొరుకుతాయి. వారు ఏ విధంగా పుణ్యకార్యాలు చేయటంలో తొందర చేశారు. హదీసులను వినేవారు వెంటనే ఆచరణ చేసేవారు. అప్పుడు చేద్దాము, ఇప్పుడు చేద్దాము అని భావించేవారు కాదు. ఈ విధమైన మన్హజ్ పద్ధతి వారిది కాదు ప్రియులారా. అమలు చేయటంలో వారు త్వరపడేవారు.
అల్లాహ్ స్వర్గాన్ని పొందేందుకు శ్రమించేవారు. కానీ పుణ్య కార్యాలలో తొందర మనలో చాలా కొద్ది మందికి మాత్రమే దానికి సంబంధించిన చింత ఉంటుంది. ఆలస్యంగా మనం పుణ్యాలు చేస్తూ ఉంటాము. ఇల్లా మాషా అల్లాహ్. మనం ఎన్ని పుణ్యాలు చేయగలమో అన్ని పుణ్యాలు చేసే ప్రయత్నం చేయాలి. ఆలోచించండి, నడుస్తూ పుణ్యకార్యాలు చేయవచ్చు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్, దైవ ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, బుఖారీ యొక్క హదీస్ నెంబర్ 2891. హదీస్ యొక్క చిన్న భాగము, వల్ కలిమతు తయ్యిబతు సదకా. ఒక మంచి మాట చెప్పడం కూడా పుణ్యకార్యమే. మంచిగా మాట్లాడండి, అల్లాహ్ పుణ్యాన్ని ఇస్తాడు. సిగ్గు బిడియం కూడా పుణ్యమే. మీరు నడుస్తూ వెళ్తుంటే రాయి లేదా మరేదైనా వస్తువు దారిలో పడి ఉంది, దానిని తీసేయండి, ఇది కూడా సదకా, ఇది కూడా పుణ్యమే. హదీసులో చెప్పబడింది, వగజల హజరన్ అన్ తరీఖి నాసి ఔ షక్వతన్ ఔ అజ్మన్ అన్ తరీఖి నాస్. జనులు నడిచే దారిలో ఏదైనా రాయి గాని, ముళ్ళు గాని, లేక ఎముక గాని పడి ఉంటే దానిని తొలగించినా అది సదకా. మనిషి పుణ్యకార్యం చేయాలన్న సంకల్పం చేసుకున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలతో ఆజ్ఞాపిస్తాడు పుణ్యం రాయమని. ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి. వ్యాధిగ్రస్తుడైన సోదరుని పరామర్శ, ఎవరికైనా అన్నం పెట్టడం అని సంకల్పన చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసుకోమంటాడు. ఆ పనిని, సంకల్పాన్ని పూర్తి చేస్తే అల్లాహ్ ఆజ్ఞాపిస్తాడు. అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు వారి హదీస్, బుఖారీలో 6491వ నంబర్ హదీస్. ఇందహు 10 హసనాతిన్ ఇలా 700 ضعఫిన్. పుణ్యాన్ని వ్రాయండి 10 నుండి 700 వరకు. ఇది అల్లాహ్ కారుణ్యం మనపై. ప్రియులారా, పుణ్య కార్యపు సంకల్పనపై పుణ్యాలు వ్రాయబడతాయి. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా చెడు కార్యపు సంకల్పం చేస్తే హదీస్ కుదుసీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, నా దాసుడు ఏదైనా పాపకార్యము చేయటానికి సంకల్పిస్తే అల్లాహ్ దైవదూతలతో ఆజ్ఞాపిస్తాడు, పాపాన్ని రాయకండి. ఎప్పుడైతే ఆ పాపకార్యము చేస్తాడో అల్లాహ్ అంటాడు, అంతే వ్రాయండి, ఎంత అయితే అతడు చేశాడు. ఉక్తుబూహా లహు బిమిథ్లిహా రవాహు షైఖైన్. ప్రియులారా, ఎంత చేశాడో అంతే వ్రాయండి అని చెప్పబడుతుంది. ఒకవేళ అతడు పాపకార్యము చేయాలన్న సంకల్పం ఏదైతే చేశాడో అల్లాహ్ భయము చేత ఆ పాపకార్యాన్ని విడిచిపెడితే, అల్లాహు అక్బర్, వ ఇన్ తరకహా ఫక్తుబూహా లహు హసనా. దానిని విడిచిపెట్టినందుకు గాను, పాపకార్యాన్ని వదిలివేసినందుకు గాను పుణ్యం వ్రాయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ యొక్క కారుణ్యము చూడండి, గమనించండి. ఏ ధర్మాన్ని అనుసరించేవారం మనం. ఎంత ప్రియమైన అవకాశం మనందరికీ ఇవ్వబడింది. పుణ్యకార్యము చేయాలన్న సంకల్పంపై పుణ్యం వ్రాయబడుతుంది, పాపకార్యపు సంకల్పంపై అది వ్రాయబడదు. ఒక పుణ్యానికి బదులు ఒక పుణ్యం కాదు, 10 నుండి 700 వరకు. దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. సూరతుల్ అన్ఆమ్లో, సూర నంబర్ 6 ఆయత్ నంబర్ 160లో, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, మన్ జాఅ బిల్ హసనతి ఫలహు అష్రు అమ్సాలిహా వమన్ జాఅ బిస్సయ్యిఅతి ఫలా యుజ్జా ఇల్లా మిథ్లహా వహుం లా యుజ్లమూన్. ఎవడు ఒక సత్కార్యము చేస్తాడో అతనికి దానికి 10 రెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపకార్యము చేస్తాడో అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది, మరియు వారికి ఎలాంటి అన్యాయము జరగదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనం దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నాం? పరిస్థితులు ఎలా తయారయ్యాయి? కష్టాలు ఏర్పడ్డాయి, ఇబ్బందులున్నాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ మనం ఏ పుణ్యాలు, సత్కార్యాలు చేస్తున్నామో అన్నది
ఒక్కసారి మనందరము ఆలోచించాలి. రేపు ప్రళయ దినాన పనికొచ్చేవి ఏవైనా ఉన్నాయంటే అవి పుణ్యాలు, సత్కార్యాలు. మనందరికీ తెలుసు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తయారు చేసిన స్వర్గానికి అర్హులు ఎవరు కాగలరు? ఎవరి కుడి చేతిలోనైతే రేపు ప్రళయ దినాన కర్మల పత్రాలు ఇవ్వబడతాయో వారు అస్హాబుల్ యమీన్. ఖురాన్ గ్రంథపు అనేక ఆయతులలో కుడిపక్షం వారి గుణాలు తెలుపబడ్డాయి. కుడి చేతిలో కర్మల పత్రాలు ఇవ్వబడేవారు స్వర్గవాసులు. మరియు రేపు ప్రళయ దినాన త్రాసు ఉంటుంది. ప్రపంచంలో ఎలా త్రాసులు ఉంటాయో రేపు ప్రళయ దినాన కూడా త్రాసు ఉంటుంది ప్రియుల. అది ఎలా ఉంటుంది అన్నది అల్లాహ్కే బాగా తెలుసు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 2 పళ్ళాలు ఉంటాయి, కర్మలు తూకం వేయబడతాయి. ఒక దానిలో సత్కార్యాలు, మరొక దానిలో పాపకార్యాలు. ఇవన్నీ వాస్తవాలు రేపు ప్రళయ దినాన మనందరి ముందు రానున్నాయి. మీ త్రాసులో పుణ్యాలు ఎక్కువ కావాలంటే, లేదా మీ త్రాసులో పాపకార్యాల బరువు ఎక్కువ కావాలన్నా మీ చేతిలో ఉంది ప్రియులారా. అన్ని ప్రశ్నాపత్రాలు బహిర్గతం చేయబడ్డాయి. సత్కార్యాల బరువు ఎక్కువ తూగితే మీరు స్వర్గానికి వెళతారు. పాపకార్యాల బరువు ఎక్కువ తూగితే అల్లాహు అక్బర్ నరకపాలవుతారు. ఇప్పుడు మీరు నేను ఎంత తయారీ చేస్తున్నాము, ఎన్ని సత్కార్యాలు చేస్తూ ఉన్నాము, ఎన్ని పాపాలకు పాల్పడుతూ ఉన్నాము, దీనిని గురించి పరిశీలన చేయాలి. ఫ్యామిలీతో కలిసి భార్య, భర్త, పిల్లలు కలిసి ఆలోచన చేయాలి. మనం పుణ్యాలు ఎన్ని చేస్తూ ఉన్నాము, పాపాలు ఎన్ని చేస్తూ ఉన్నాము. త్వరపడండి ప్రియులారా. ఎవరికి తెలుసు మరణం ఎప్పుడు వస్తుందో? మనందరము చూస్తూనే ఉన్నాము. చూస్తూ చూస్తూ ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. మలకుల్ మౌత్కి ఆజ్ఞ రాగానే వచ్చి ప్రాణాలను తీసుకుని పోతూ ఉన్నారు. అయిపోయింది జీవితం, అంతే. ఆచరణ చేయడానికి ఏదైతే అవకాశం ప్రపంచంలో ఉండినదో అది సమాప్తం. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సహీ ముస్లిం యొక్క హదీస్ నంబర్ 1631, ఇదా మాత ఇబ్ను ఆదం ఇన్‌ఖతఅ అమలుహు. ఆదం కుమారుడు లేదా కుమార్తె మరణించినప్పుడు వారి ఆచరణలు అంతమైపోతాయి. మనిషి తరువాత ఆశపడతాడు పుణ్యాలు చేయటానికి. కోరిక అప్పుడు కలుగుతుంది అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేందుకు, నమాజులు చేసేందుకు, సజ్జనులలో చేరేందుకు ఆశపడతాడు. కానీ అది జరగని పని ప్రియులారా. ఈ రోజు వరకు కూడా మరణించిన ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలోనికి తిరిగి రాలేడు కూడా. ఈరోజు ఆచరణ చేసే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనమెందుకు వెనుకడుగు వేయాలి? పరిస్థితులు ఎలా ఉన్నా కానివ్వండి, పుణ్యకార్యాలకు అడ్డు లేదు ప్రియులారా. సదాచరణలు చేయండి. రోజు ఎంత ఖురాన్ పారాయణం చేయగలము? లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ పఠించగలము. లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ పలుకగలము. సుబ్హానల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. దైవ ప్రవక్త వారు అంటూ ఉన్నారు, స్వర్గపు ఖజానాలలో ఒక ఖజానా. బుఖారీ యొక్క హదీస్ నంబర్ 6384, అలా అదుల్లుకుం అలా కలిమతిన్ హియ కనూజుం మిన్ కునూజిల్ జన్నా లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. మన పనులు చేసుకుంటూ ఎన్నిసార్లు చదవగలం? చదవండి. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయలేమా? సరే, పరిస్థితులు, పెరుగుతున్న ధరలు, 1 రూపాయి ఖర్చు చేయలేమా ప్రియులారా? ఈ రూపాయి రేపు ప్రళయ దినాన పనికొస్తుంది. అవసరార్థుల ఇళ్లకు ఆహార వస్తువులు చేరవేయలేరా? తండ్రి లేని పిల్లలకు, భర్త చనిపోయిన స్త్రీలకు సహాయం చేయలేరా? చేయండి, చేయగలరు. అబ్వాబ్ మఫ్తూహా, పుణ్యకార్యాలు చేసే ద్వారాలు తెరవబడి ఉన్నాయి. నఫిల్ ఎన్ని చేయాలన్నా చేయండి. ఉపవాసాలు ఉండండి. మేలైన మాట ఇతరులకు చేరవేయండి.
అల్లాహ్ పరిచయం చేయండి ప్రజలకు, ఇస్లాం పరిచయం చేయండి, ఎవరినైనా గైడ్ చేయండి, ఎవరికైనా సహాయం చేయండి, ధర్మ జ్ఞానాన్ని ఆర్జించండి, ధార్మిక కార్యక్రమాలు ఆన్లైన్లో జూమ్లో పాల్గొనండి. చెప్పడానికి గల ఉద్దేశం ప్రియులారా, సమయం ఎంతో విలువైనది, చిన్నపాటిది, ఎప్పుడు కళ్ళు మూతబడతాయో తెలియనటువంటి జీవితం మన జీవితం. కాబట్టి పుణ్యాలలో త్వరపడండి. చేతిలో మొక్క ఉంది, ప్రళయం సంభవిస్తుంటే నాటగలిగితే నాటి చచ్చిపోండి, త్వరపడండి. సుబ్హానల్లాహ్. కానీ ఈరోజు జీవితాలు చూడండి ఎలా గడుస్తూ ఉన్నాయి. మనుషులు ముసలివారైపోతున్నప్పటికీ అస్సలు చింత లేదు. యువకులు యవ్వనం ఉంటుందో లేదో అన్న చింతన లేదు. ఆడవాళ్లలోనూ మరణం గురించిన భావన కానరాని పరిస్థితి. ఇల్లా మాషాఅల్లాహ్. కేవలం జీవన విధానాన్ని చూస్తే 200 సంవత్సరాలు రాయించుకొని వచ్చాము అనిపించే విధంగా ఉదయం సాయంత్రం మరణించాలన్న భయము లేకుండా, పరలోకం లెక్క గురించిన భయము లేకుండా, అల్లాహు అక్బర్, ఆచరణలు తూకం వేయబడతాయి. అల్లాహ్ వస్తాడు, మాట్లాడతాడు, కర్మల పత్రాలు ముందు పెట్టబడతాయి, చదవమని చెప్పబడుతుంది. సమాధి శిక్షలు, నరకం అన్నిటిపై విశ్వాసం ఉంది. కానీ బలహీనంగా ప్రపంచంలో పడి పరలోకాన్ని మరిచిపోయేంత బలహీనంగా. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆలా సూర నంబర్ 87 ఆయత్ నంబర్ 16 మరియు 17లో తెలియజేస్తూ ఉన్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బల్ తు'థిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. అలా కాదు, మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు, కానీ పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలం ఉండేది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, స్వయంగా మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. మీ భార్య పిల్లల పట్ల ఆలోచన చేయండి. సత్కార్యాలు చేయాలన్న కోరిక వారిలో కలిగించండి. పుణ్యకార్యాలు చేసే అవకాశం వస్తే వెంటనే చేసేయండి. అవకాశాన్ని చేయి దాటనివ్వకండి అని బోధించండి. చివరగా ఒక ఆయతుతో నేను నా మాటను ముగిస్తాను. సూరతుల్ హదీద్ సూర నంబర్ 52 ఆయత్ నంబర్ 22లో అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. సాబికూ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుమ్ وجنة أرضها كأرض السماء والأرض. అల్లా అంటూ ఉన్నాడు, పరుగెత్తండి మీ ప్రభు క్షమాపణ వైపుకు మరియు ఆకాశం మరియు భూమి యొక్క వైశాల్యమంతటి విశాలమైన స్వర్గం వైపునకు. కానీ మనం ఎటు పరిగెడుతూ ఉన్నామో తెలియదు. ఆలోచించండి ప్రియులారా. 2 విషయాలు, ఒకటి క్షమాపణ, 2 స్వర్గం. క్షమాపణ ఎలా? మన్నింపు వేడుకోండి, పశ్చాత్తాపము చెందండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయం సాయంత్రం అస్తగ్ఫిరుల్లాహ్ చదివేవారు. రబ్బిగ్ఫిర్లీ చదవండి, సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ చదవండి. మరియు స్వర్గం జ్ఞానము ద్వారా, సత్కర్మల ద్వారా స్వర్గము లభిస్తుంది. వీటి వైపునకు పరుగెత్తండి ప్రియులారా. ఎలా చేస్తామో అలాగే పొందుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గాన్ని పొందే పూర్తి ప్రయత్నం చేసే భాగ్యాన్ని ఇవ్వుగాక. సత్కర్మలు చేసే భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. మరణానికి ముందు అల్లాహ్ సుబ్హానహు తఆలా మరణాంతర జీవితం కొరకు పాటుపడే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. وآخر دعوانا أن الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.